రిపోర్ట్, అది సిబిఐ సిట్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా? తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పార్వశంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకు నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు. కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు, మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి